స్వప్న గారు చేస్తున్నారంటే ఎందుకంటే నిన్నో మొన్నో షూటింగ్లో ఉంటూ జయసుధ గారు చేశాను అని చెప్పింది ఆవిడ. మీరు జయసుధ గారితో ఫుల్గా చూశాను. ఆవిడ చాలా కంఫర్టబుల్ అయిన ఇంటర్వ్యూ అది. నాకు అర్థమైపోయింది. ఆవిడ చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఆవిడకి, చాలా. అలాంటిది ఎంత ప్లెజెంట్గా మీతో ఎంత హాయిగా ఉండిందో. జయసుధ గారు అంటే నాకు చాలా అభిమానం సార్. ఆవిడ ఎందులో ఆవిడ వ్యక్తిగా, ఆవిడ స్త్రీగా, ఆవిడ అంటే జీవితాన్ని ఆవిడ స్వీకరించిన తీరు, కష్ట నష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ నాకు చాలా ఇష్టం. నాకు ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వస్తుంది ఆవిడ చూసినప్పుడు. ఆవిడని అయ్యో జాగ్రత్త కాపాడుకోవాలని. అంటే నాకు ఆవిడకి ఏం అనుబంధం లేదు, పెద్ద పరిచయం కూడా లేదు. చూసినప్పుడు కొన్ని భావాలు కలుగుతాయి. అయితే ఆవిడ తక్కువ ఆవిడ మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటూ 1000 వేసుకోవాలి. ఆ కమర్షియల్ పాయింట్స్ అన్నీ ఆవిడతో. డబ్బులు అయ్యో. రిక్షావాడి సినిమాకి మదర్ క్యారెక్టర్ ఎవరు, చిరంజీవి ఫ్లాష్ బ్యాక్లో అని అనుకున్నప్పుడు నేను జయసుధ అంటే క్రాంతి కుమార్ గారు చెప్పారు, ఏనాడా ఏంటి జయసుధ అది చేయదు అసలు, నాకు తెలీదా, నేను చేయిస్తాను, మంచి రెమ్యునరేషన్ ఇస్తారు చెప్పండి, మీరు చేయించండి చూస్తాను. మీనా కుమార్ ఇలాగ, హిందీ మీనా కుమార్ ఇలాగ ఆఫ్ షేడ్స్. మేము అనుకుంది కోదండరామరెడ్డి డైరెక్టర్, అక్కడే చచ్చిపోయింది ఆ సినిమా. ఆఫ్ షేడ్స్ లైట్ అలా పెట్టి చెయ్యాలని చెప్పి వెళ్ళి వీడికి నేనే చెప్పాను, ఏమండి ఇలా ఇద్దా, నేను ఎందుకు చేయాలి ఏంటి, 15 లక్షలు ఇప్పిస్తాను. అబ్బా 5 రోజులు. ఏమండే మీరు అంటారు కానీ క్రాంతి గారు ఎందుకు ఇస్తాను నాకు తెలియదు. ఏమంటే నేను ఎన్ని చేశాను, 5 సినిమాలు చేస్తే ₹1,00,000 ఇవ్వలేదు నాకు. ఇవ్వడు. నేను ఇప్పించాక మీరు చేయండి. వెంటనే క్రాంతి గారికి ఫోన్ చేసి ఇలా మాట్లాడాను, ఓకే అన్నారు. అంటే ఆవిడతో కూడా మాట్లాడి 15 ఇస్తున్నారు కదా నిజంగా. వెంటనే నేను తీసుకొని ఏమండి 15 ఇస్తేనే చెయ్యండి అని చెప్పేశానండి ఆవిడకి. ఇచ్చేసాడు 15 lakhs. అంటే డబ్బు చాలా అసలు ఆవిడ. నేను నూతన్ ప్రసాద్ నన్ను పిలిచి ఒకసారి ఏదో అర్జెంట్గా ఇంటికి రండి ఒకసారి నాకు చెన్నైలో. మాదొక సిట్టింగ్ జరుగుతోంది, ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసి వీడికి ఆ పిక్చర్ బాగుంది సినిమాలు, ఒక కథను అత్త తయారు చేస్తున్నారు, ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని. ఆవిడ డిస్కషన్కి వెళ్తూ ఉంటే ఈయన పిలిచారు మన నూతన్ ప్రసాద్ చెన్నైలో. వెళ్ళాను. నేను ఇలా నూతన భారతీయని పెడుతున్నాను, అతనికి అప్పటికి కాళ్ళు దెబ్బతిన్నాయి, పెడుతున్నాను, డొనేషన్ ఫస్ట్ నిన్నే అడగాలని, ఇదిగో పుస్తకం అని నీ పేరు రాశాను, ఏదన్నా ఇవ్వుతాముడో అన్నాడు. నేను ఒక 10,000 ఇస్తానండి. థ్యాంక్స్ అమ్మా అన్నాడు. వెంటనే నేను కారు ఎక్కి ఆవిడ ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి ₹10,000 డబ్బు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళీ మనం మిస్ అవుతామండి, ఆలోచనలు 2-3 వచ్చేస్తాయి నాకు, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏంటి అనేది చెప్పి అందుకు ఇచ్చేసాను. ఇచ్చి జయసుధ గారి దగ్గరికి వెళ్ళి సారీ అండి హాఫ్ అన్ అవర్ లేట్ అయిందండి. ఎక్కడికి వెళ్ళారు మధ్యలో, ఇలా నూతన్ ప్రసాద్ గారు ఇలా పెట్టారు 10,000. ఏమండి మీకు ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా ఆవిడ అడిగింది. బాగా క్లోజ్, ఏమన్నా కామన్ సెన్స్ ఉందా, నూతన్ ప్రసాద్ అని అడుక్కుతున్నాడా, మన డైరెక్టర్ శంకర్కి ఆ ఇల్లు 3.5 కోట్లకు అమ్మాడు మొన్ననే 10 రోజుల క్రితం. సరైన వాళ్ళకి ఇవ్వాలి కానీ అలాంటి వాళ్ళకి అండి ఇచ్చేది అంటే అడిగాడు. నేను తర్వాత ఫూల్ అయ్యానని. నిజమే కదా, అంత వాడికి ఇవ్వడం ఏంటి, మనమే తప్పు చేసేవే అనిపించింది మనసులో బాగా. ఇంకా అన్నారు ఆవిడ 2-3 మాటలు, మీరు అలా ఇవ్వకూడదు అంటే ఆఖరికి నేనే జోకేసా, అంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వకూడదు మీకు ఇవ్వాలంటారా ఏంటి అని. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు అన్నప్పుడు, భార్యాభర్త ఇద్దరు కూడా. వాళ్ళ ఇంట్లో ఆ ఈవినింగ్స్ సవేరా పూల్ సైడ్ కూర్చోవడం, రాత్రి 9ంటికి వెళ్తే అప్పుడు వాళ్ళకి అప్పుడేగా తెల్లారేది, అప్పుడే వాళ్ళు నిద్రపోయి లేచి స్నానం చేసి వస్తారు రాత్రి 9ంటికి. బాంబే స్టైల్ లైఫ్ కదా. మనమేమో వాళ్ళకి చేసి వీళ్ళకి చేసి ఎప్పుడు హోటల్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని అప్పుడు మనం అదే ఆ నాటికి ఏది అదేంటండి రామోజీరావు గారు 1996లో పెట్టారు కదా ఛానల్ ఈటీవీ,
దానికి ఫస్ట్ సీరియల్ మాదే, శాంతినికేతన్. గుర్తుంది. డైరెక్టర్ పేరు జయసుధ. అసలు ఆవిడ ఏం చేయలే, డైలాగ్స్ నేను 12 ఎపిసోడ్లు ఏమో ఫస్ట్ టైం రాశాను. జయసుధ గారు అడగబట్టి డబ్బులు ఎంత ఇస్తారని అడిగా. అబ్బాయి టీవీకి డబ్బులు ఏంటండి, భయం ఉందండి, మీరు ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా లవ్ లెటర్ రాసి పెట్టమన్నా దానికి కూడా డబ్బులు అడిగే టైపు నేను. సూపర్ సార్. డబ్బులు లేకుండా ఎలాగో అంటే నాకు ఏడుస్తూ 25,000 ఇచ్చారు. ఇది వెజిటేబుల్స్ కనుక్కోండి, నేను మా ఇంట్లో ఎంత కాస్ట్లీ వెజిటేబుల్స్ మేము కొనమండి, నేను ప్యూర్ వెజిటేరియను, మరీ అన్యాయంగా ఏంటి 25,000 మీకే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు ఈటీవీ వాళ్ళు. ఏదో వదిలేసే వదిలేండి అని. సరే ఆవిడ పేరు జయసుధ, డైరెక్షన్. ఈఎంఐ మన రోహిణి హీరోయిన్. దాంట్లో కొత్తగా ఎంటర్ అయిన వాడు ప్రకాష్ రాజు. రోజు మా ఇంటికి వచ్చేవాడు టచ్ చేసుకొని, దాంట్లో వేషం ఇచ్చామని. ఇవాళ ఎలా సార్ ప్రకాష్ రాజు గారు అంటే టాప్? బిగినింగ్ అది అతనిది. ప్రకాష్ రాజు కాదు అతని పేరు, ప్రకాష్ రే. వస్తూ ఉండేవాడు. వచ్చి జరిగింది వైజాగ్లో ఒక షెడ్యూల్, ఊటీలో షెడ్యూల్ చేసాం. సడన్గా వచ్చి, సార్ నాకు బాలచందర్ సినిమాలో ఛాన్స్ வந்தாச்சு சார், இது கிடைக்கல, நான் ரொம்ப கஷ்டமாயிடும், நீங்களே எப்படியாவது சொல்லி, நான் சொல்ல முடியாது அந்த நிதின் கபூர் கிட்ட, அவர் கேட்கவே மாட்டார் సార్, நீங்கள் எப்படியாவது சொல்லுங்க అంటే నా పండ్రా అని చెప్పి ఆ రోజు సిట్టింగ్కి వెళ్ళినప్పుడు, రోజు రాత్రులు మాది 9 నుంచి 12 దాకా వెళ్ళినప్పుడు ట్విస్ట్ అని అడిగారు కదా మీరు, ఒక ట్విస్ట్ పెడుతున్నాను ఏంటి అని అంటే, కొడుకు 20 ఏళ్ళు తర్వాత అయిపోయాక ఏదో వస్తాడు, వచ్చినప్పుడు డాడీ ఏమయ్యాడు అని అడుగుతాడు తల్లిని. మీ డాడీని గంగలో కలపాలరా అని మీరు కొండిస్తారు, దానిపైన గుడ్డ కట్టి ఉంటుంది, ఆయన చితాభస్మం లోపల ఉంటుంది, టిల్టప్ చేస్తే గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో ఉంటుంది, అప్పుడు ఈ క్యారెక్టర్ మనం ఇంకో టర్న్ మదర్ ఇండియా ఎలా తీసుకోవచ్చు, ఎక్స్ట్రాడనరీ అని. అయితే ఇప్పుడైతే మనకి ప్రకాష్ రాజ్ రేపు చేస్తే ఇంక అక్కర్లేదు అయితే అంటే, అప్పటికి వాళ్ళని బాగా అడిగేసి ఉన్నాడు, నన్ను అడిగానని తెలీదు. కట్ మనోడు వెళ్ళిపోయాడు డ్యూయెట్ అనే సినిమాకి వైజాగ్, చాలా ఆనందపడ్డాడు. మెయిన్ ఇండస్ట్రీ కరెక్ట్గా ఇవాల్వ్ అవుతున్న గొప్ప ఎరాలో మీరు ఉండడం కూడా అన్ని అంటే అందరు టాప్ ఎవరైతే మూల స్తంభాలు ఉన్నారు ఇండస్ట్రీకి, మరీ ఆ తరము కాదు, మరీ ఇప్పుడు తరము కాదు, మధ్యలో ఈ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేసిన ఘనత సార్ మీది. నిజంగా నేను అన్నట్టు ఒక మంచి సిరీస్ మనం దీని మీద డివైస్ చేసి చేయాలి మీ అనుమతితో, అన్ని రకాల అనుమతులతో. నాకు బాగా అన్ని రకాలు కాదు, అదేంటి అలా నేను చెప్పగలను. అందుకే మీరేమనుకుంటున్నారు కానీ నేను మీరు అసెట్ నాకు అనుకుంటున్నా. ఓహో, మీకు అంత అవును, మీకు అనుభవం పండిపోయారు కదా యాంకరింగ్లో. అసలు ఇంట్లో కూడా మీరు ఒక సోఫా ఎదురుగా కెమెరా లేకపోతే మాట్లాడరేమో. నేను అసలు ఇంట్లో మాట్లాడండి సార్, పాట పాడుకుంటా. అంతే, బాగా ఇష్టం మీకు పాటలు అంటే ఇష్టం సార్. అలాగే మాటలు జీవితాలని చదవడం, తెలుసుకోవడం, చూడడం, అనుకోవడం అవి కూడా ఇష్టం. కాబట్టి ఇలా కళ్ళ కట్టినట్టు మీరు చూపించిన బోర్డు అని కథలకి మీకు ధన్యవాదాలు. అది త్వరలో మళ్ళీ కలుద్దాం. తోటపల్లి మధు గారు, థ్యాంక్ యూ. నాకు కూడా ఈరోజు ఐ విల్ కాల్ ఇట్ ఈస్ ఎ డే. స్వప్న గారు లాంటి ఒక అద్భుతమైన యాంకర్ గారితో చేయడం, దీనికి సంబంధించి నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారకులైన సంజయ్ కిషోర్ గారికి, ఐ డ్రీమ్ నాకు ఇష్టమైన టీఎన్ఆర్ గారే పాపం చాలాసార్లు చేస్తా అనేవాళ్ళు, మేము ఇద్దరం సినిమాలు కూడా చేసాం. అది ఇలా తీరినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.